దండం నాకు అవసరమరా అందుకోసం ఆడదాని మాత్రం సాధించాలా ఏమో మంచి మాట చెప్తాంది మన బతుకు కోసమేనో నా పెళ్ళామే కదా అనుకోవాలా తెలుసునా పెళ్ళ వరకు ఎవరు అనుకుంటే లక్ష్మి నేను ఆ మాట చెప్తా ఆ మాట చెప్తావా ఈ మాట చెప్తే ఈ మాట చెప్తావా వేట వల్ల ఘోర మృగాలని సంహరించాలా బీద ప్రజల కష్టాలని తీర్చాలని అన్నాళ్ళుంటూ నాకు చాలా రోజులు అంటే ఇప్పుడు పంటలు పెట్టినారు కష్టాలు వచ్చినాయి సమయం వచ్చింది పంపిస్తూ లక్ష్మి నిజమే పాపం నీ మాటకు పోతే ఒకటో రోజు పోయేట్టు కూడా వేస్తానంట పంపించాలి ఉంటే పోయి మళ్ళీ వచ్చేస్తా పంపించాలి కావాలమ్మా నిన్న ఎట్లా చెప్తాను చెప్పు భర్త ఎరికిలేని భార్య కూడా వెళ్ళిపోతాను ఇప్పుడు మేము పోలేమా మేము కూడా వస్తాం నువ్వు కూడా బొమ్మనే చెప్తాను భారీ కాబట్టి ప్రాధాన్యపడుతున్నాం పంపిస్తుంది ఇబ్బంది పోవడము రేపు వేయడం ఎల్లుండి 3 రోజులకు వస్తా ఒక గడువైనా ఉన్నాను ఒక చెడుమైన ఉన్నాను ఇక్కడతో ఇప్పుడు రైట్ డ్యూటీ ఇప్పుడు ఒక రోజు కూడా ఉండేదంటే పోయాడు ఈ రోజు ఏం చేయాలని సంవత్సరం 3 ఏళ్ళు ఉంటారు వాళ్ళు పోయేటి ఉంటే నేను కూడా పోయి వచ్చినానయా కాదు మీ చదువు చేసిన పనికి నేను కూడా పోయి వచ్చిన ఏమో చెప్పలక్ష్మి నీకే వస్తున్నా నా తోలికే రావద్దంటున్నా భార్య తోలికి పోకు ఎవరి తోలికి పోవాలమ్మా పోతే మళ్ళీ వాళ్ళ తోలికి పోతుంది అంటారు పోతారు నిన్ను ప్రాధాన్యపడుతున్నా లక్ష్మి నేను పంపమని నేను పంపించను నాకు ఇష్టం లేదు పంపమ్మా పంపు ఏం పంపురా నీళ్ళు ఇడిచేదానికి త్వరగా లక్ష్మి ఒప్పనే ఒప్పుకున్నామని భక్తులు ఏమంటారంటే నరసింహస్వామి అంట మా భార్య మాట తిని మా కష్టాలు నష్టాలు తీర్చలేదని బాధపడతారు వాళ్ళంతా గంపుగా అట్లా బాగా ఐటీ గిట్టు బాగున్నాను స్వామి భార్య భర్త ఇద్దరు వచ్చి మా కష్టాలు నష్టాలు తెచ్చి మేము పూజలు చేస్తాము మా పూజ చేసే బాధ్యత మాది భక్తులు కాపాడే బాధ్యత మీది అని మీరు ఎక్కడుండేది వాళ్ళు ఎక్కడుండేదమ్మా అంటారు అది కూడా సరే నువ్వు ధనం అంతఃపురం పోయి అనంతపురమా అంతఃపురం అంటే లోన్ అనంతపురం 50 రూపాయలు కూడా కొట్టారు ఛార్జీ కూడా అనంతపురం కాదు అంతఃపురం అంటే లోనికి లోపలికి పోయేసి ధనుర్పాడు చెత్త రాజం తీసుకోరా సరే సంపేస్తాను పోయా
దొరక ఎరికింది కాబట్టి భార్య మాట కూడా కొన్ని మాటలు వెళ్ళాల నా జీతం నాకు రాలింగో. నీకు ఉద్యోగం వద్దే వద్దా? ఏం చేస్తావురా ఏం చేస్తాము నాకు జీతం పెంచినా వద్దా ఏమన్నా? ఓహో పెంచుతాలే తీరుపోనికి బలం పెంచుతాయి తీరుకోవాలి కాదు వారానికి ఒక సూర్య నాకు వస్తానేది జీతం ఎంత పెంచుతాను నీకు జీతం పెంచవా? నేనెప్పుడు వస్తాను కొడకాను ఎంత పెంచుతారండి పదేళ్ళ నుంచి ఒక జీతమే ఇస్తాను రాజా. పదేళ్ళు జరిగితే ఇంకో 100 పెంచుతావా? తీరిపోతే మనం పెంచుతాను అంటే పదాంపా. లక్ష్మి నన్ను ఎన్నిక విషయం సమాచారం ఏం చెప్పు అంటే ఇప్పటికైనా ఒక మంచి మాట చెప్తాము. ఓహో నా భర్త నా మీద కలిగి ఒక మాట అంటాడేమో అనుకున్నా. ఇప్పటికైనా ఒక మాట వినప్పా. నీ మాట బా బా. నీ మాట ఎందుకు? నేను ఎవరి మాట వింటా లక్ష్మి? నీ మాట నువ్వు భార్య మాట ఎందుకు? నేను ఎవరి మాట వింటా? అవునా ఆ, అలా నేను కూడా చెప్తున్నా చిన్న పొందే. చెప్పు లక్ష్మి నన్ను పడుకుంటే ఇష్టప్రకారంగా పోతానన్నావు కదా, అలాగనే పో.